వెల్కమ్ టు తెలుగు కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం 31 జూలై 2020కి సంబంధించిన ఈనాడు ఎడిటోరియల్ అనాలిసిస్ చూస్తున్నాము. సంక్షోభంలో పాడి పరిశ్రమ, సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు అనే టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఈ టాపిక్ని మన సిలబస్లో ఎక్కడ లింక్ చేసుకోవాలి అంటే ఎకానమీకి సంబంధించి మనం వ్యవసాయ రంగం గురించి చదువుతాం. సో ఈ వ్యవసాయ రంగానికి ప్రధాన అనుబంధ పరిశ్రమ భారతదేశంలో ఏంటి అంటే ఈ పాడి పరిశ్రమ. సో ఈ క్రమంలో దీనిపై కూడా కొంత అవగాహన కలుగజేసుకోవడం మనకి ముఖ్యం. సో టాపిక్లోకి వస్తే భారతదేశాన్ని మనం వ్యవసాయక దేశం అని చెప్తాం. ప్రధానంగా ఇప్పటికీ పెద్ద మొత్తంలో ప్రజలు వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారు అని చెప్తాం. సో ఈ వ్యవసాయంపై ఆధారపడి ఉన్న భారతదేశ ప్రజల్లో యొక్క ఎక్కువ మందికి ఒక ప్రధాన అనుబంధ పరిశ్రమగా కొనసాగుతోంది పాడి పరిశ్రమ. సో దేశంలో 130 కోట్ల మంది యొక్క పాల అవసరాలను తీరుస్తూ కొంత మొత్తంలో పాల ఎగుమతులను కూడా చేస్తున్నాం. ఈరోజు మనం ప్రపంచంలో అత్యధిక పాల ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది అంటే భారతదేశం అని గర్వంగా చెప్తాం. కానీ ఈరోజు భారతదేశంలో పాడి రైతు అంటే ఈ యొక్క పాడి పరిశ్రమని మెయింటైన్ చేస్తున్న రైతు అనేది పెద్ద మొత్తంలో ఇబ్బందుల్లోకి వెళ్తున్న పరిస్థితి. గత కొంతకాలంగా గత 4-5 నెలల నుంచి ఈ సమస్య మరింత పెద్ద మొత్తంలో పెరిగిపోయింది అని చెప్తున్నాం. కరోనా వైరస్ కారణంగా భారతదేశంలో పెద్ద మొత్తంలో పర్యాటకము, వాణిజ్యము, హోటళ్లు, రెస్టారెంట్లు ఇవన్నీ నిలిచిపోయిన పరిస్థితి చూసాం. అంతేకాకుండా అంతర్జాతీయంగా ఎగుమతులపై కూడా ప్రభావం పడింది. సో ఈ క్రమంలో దేశంలో పాడి రైతులకి సంబంధించి వాళ్ళకు లభించే ధరను ఈరోజు డైరీలు పెద్ద మొత్తంలో తగ్గించేస్తున్నాయి. ఈరోజు పాల ఉత్పత్తికి సంబంధించి రైతుకి 30 రూపాయలు లీటర్కి చెల్లించినా కూడా అక్కడికక్కడికి సరిపోయే విధంగా ఉంది. కానీ ఈరోజు మహారాష్ట్ర, కర్ణాటక వంటి కొన్ని ప్రాంతాల్లో పాడి రైతుకి 17 రూపాయలు లీటర్కి చెల్లించడం వల్ల దానికి నిరసనగా రైతులు పాలని రోడ్లపై పోస్తున్న పరిస్థితి. సో ఈ క్రమంలో దీనిపై కొంత అవగాహన అనేది క్రియేట్ చేసుకుందాం. సో ప్రధానంగా చూస్తే దేశంలో పాడి పరిశ్రమపై నియంత్రణలు లేవు పెద్దగా. ఎవరైనా కూడా ఒక సంస్థ స్థాపించవచ్చు, పాలని సేకరించవచ్చు, దాన్ని ప్రాసెస్ చేసి విక్రయించడం అనేది చేయొచ్చు. సో దానికి పెద్ద మొత్తంలో రెస్ట్రిక్షన్స్ అంటూ లేవు. సో ఈ క్రమంలో పెద్ద మొత్తంలో దేశంలో సహకార సంఘాలు, ప్రైవేట్ డైరీలు అనేవి ఏర్పడ్డాయి పాల సేకరణకి సంబంధించి. సో చూస్తే 1.9 లక్షల గ్రామ సహకార సంఘాలు అనేవి ఉన్నాయి పాలకి సంబంధించి. సో వీటిలో 1.69 కోట్ల రైతులు రిజిస్టర్ అయ్యారు అని చెప్పేసి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు చెప్తున్నారు. సో అంతేకాకుండా ఈ సహకార డైరీలు, ఈ 1.9 లక్షల సహకార డైరీల ద్వారా సగటున రోజుకు 5.1 కోట్ల లీటర్ల పాల సేకరణ అనేది జరుగుతోంది. సో దేశంలో అత్యధిక పాలను సేకరిస్తున్న సహకార సంఘం ఏది అంటే అమూల్, ఆనంద్ మిల్క్ యూనిట్ లిమిటెడ్, ఆనంద్లో ఉంటుంది. సో గుజరాత్ ప్రాంతంలో. అదేవిధంగా సెకండ్ ప్లేస్లో ఉంది కర్ణాటకలో నందిని. సో ఈ మన తెలంగాణలో చూసుకుంటే విజయ డైరీ, కరీంనగర్ డైరీ, ముల్కనూరు డైరీ, మదర్ డైరీ. సో ఈ విధంగా ప్రధానంగా ఈ సహకార సంఘాలు ఏవైతే ఉన్నాయో అవి పాలను సేకరించి విక్రయించడం అనేది చేస్తున్నాయి. అయితే గత 7 సంవత్సరాల్లో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళ అంచనా ప్రకారంగా గత 7 సంవత్సరాలలో పాల ధర అనేది దాదాపుగా 33% పెరిగింది. అయితే కానీ పాడి రైతుకు వచ్చేసరికి ఆ ధరలో 33% పెరిగిన ధరలో పాడి రైతుకు చెందలేదు. పాడి రైతుకు పెరగాల్సిన ధర మొత్తంలో చాలా తక్కువ మొత్తమే పెరగడం జరిగింది. సో ఈ క్రమంలో లాభాలు ఎవరు పొందుతున్నారు అంటే ప్రాసెస్ చేసి అమ్మే వాళ్ళే లాభాలు పొందుతున్నారు. కానీ రైతుకి మాత్రం పెరిగిన డబ్బు అనేది ఏమీ లేదు, మీన్స్ ధరలు అనేవి రైతుకి ఏమీ పెంచట్లేదు. సో అంతేకాకుండా దేశంలో ప్రధానంగా ఏంటంటే వర్షాకాలం మరియు శీతాకాలంలో ఈ పాల ఉత్పత్తి అనేది కొద్దిగా ఎక్కువగా వస్తుంది. సో ఈ పాల ఉత్పత్తి కొద్దిగా ఎక్కువగా వచ్చినప్పుడు డైరీలు ఏం చేస్తున్నాయి అని అంటే ధరలు విపరీతంగా తగ్గించేస్తున్నాయి. సో ఈ విపరీతంగా తగ్గించడానికి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి చూస్తే ఈ యొక్క వర్షాకాలం ప్రారంభమైన క్రమంలో పాల ఉత్పత్తి కొద్దిగా పెరుగుతున్న క్రమంలో ఈ యొక్క డైరీలకు పాలు రావడం అనేది పెరిగింది. కానీ అంత మొత్తంలో అటు సైడ్ యొక్క దానికి డిమాండ్ అనేది లేదు. ప్రధానంగా ఏంటంటే ఈ లాక్డౌన్ పరిస్థితులు, అంతర్జాతీయంగా ఎగుమతులు నిలిచిపోవడం, ఈ యొక్క ప్రాసెసింగ్ ఐస్ క్రీమ్స్ కానీ లేదంటే ఈ యొక్క పాలకి సంబంధించిన ఉత్పత్తులు, మిల్క్ ప్రొడక్ట్స్, సో ఇవన్నీ పరిశ్రమలు కూడా నిలిచిపోతున్న పరిస్థితుల్లో ఈ యొక్క దానికి డిమాండ్ అనేది సరిగా లేకపోవడంతో ఈరోజు పాలకి సంబంధించిన ధర అనేది పెద్ద మొత్తంలో రైతులకి తగ్గించేస్తున్నారు. సో ఈ క్రమంలోనే సమస్య హైలైట్ అవుతుంది అని చెప్తున్నాం. సో ప్రధానంగా పాల ఉత్పత్తి పెరుగుతుంది, ధరలు తగ్గిపోతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక 2 రాష్ట్రాల్లో గత నెల రోజుల్లో 40% పైగా ధరలు తగ్గిపోయాయి అని చెప్తున్నాం. అంతేకాకుండా దేశ వ్యవసాయానికి సంబంధించి చూస్తే వ్యవసాయము మరియు అనుబంధ రంగాల వాటా దేశ జీవీఏలో గ్రాస్ వాల్యూ యాడెడ్లో 26.7 లక్షల కోట్లుగా ఉంది. సో ఈ వ్యవసాయ రంగంలో వాటాలో ప్రధాన అనుబంధ పరిశ్రమ అని చెప్తున్నాము మన పాడి పరిశ్రమ. సో వ్యవసాయంలో వచ్చే జీవీఏలో పాడి పరిశ్రమ నుంచి ఎంత వస్తుంది అంటే 28.33% పాడి పరిశ్రమ నుంచే వస్తుంది. సో ప్రధానంగా వ్యవసాయ రంగానికి ఒక కంట్రిబ్యూటర్గా ఉంది ఒక పాడి పరిశ్రమ. అయితే ఈరోజు ఈ పాడి పరిశ్రమ ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో దాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉంది అని చెప్తున్నారు. అంతేకాకుండా
ప్రభుత్వ ప్రోత్సాహకం ప్రధానంగా ఈరోజు చూస్తే వ్యవసాయ రంగానికి కనిపిస్తోంది. సో వ్యవసాయ రంగానికి కనిపిస్తోంది కానీ ఆ ప్రోత్సాహకంలో కొద్ది మొత్తం కూడా పాడి పరిశ్రమకు లభించట్లేదు అని చెప్తున్నారు. సో ప్రధానంగా ఈరోజు వ్యవసాయానికి సంబంధించి పెద్ద మొత్తంలో వివిధ పథకాల ద్వారా సబ్సిడీలు కావచ్చు, ఈ యొక్క పెట్టుబడి మీన్స్ పంట పెట్టుబడులు కావచ్చు, ఇవన్నీ అందిస్తున్నారు. కానీ పాడి రైతుకి మాత్రం చాలా తక్కువ మొత్తంలోనే అందుతుంది ప్రభుత్వ ప్రోత్సాహకం అని చెప్పాలి. అంతేకాకుండా 2018 సంవత్సరంలో ప్రపంచంలో 84.3 కోట్ల టన్నుల పాలు ఉత్పత్తి అయితే ఇండియాలో 18.7 కోట్ల టన్నుల పాల ఉత్పత్తి జరిగింది. అంటే ప్రపంచంలో మొత్తం ఉత్పత్తిలో భారతదేశం 1/5 వంతు ఉత్పత్తి చేస్తోంది ఆల్మోస్ట్. సో అంటే దాదాపుగా మన భారతదేశం పెద్ద మొత్తంలో ఉత్పత్తిలో భాగమవుతుంది ప్రపంచ ఉత్పత్తిలో. కానీ ఉత్పాదకత చాలా తక్కువగా ఉంది అని చెప్పాలి మన దగ్గర. ప్రధానంగా చూస్తే దేశంలో 6.06 కోట్ల ఆవులు పాల ఉత్పత్తిలో ఉన్నాయి. సో ఈ 6.06 కోట్ల ఆవుల నుంచి మనకు వస్తున్న పాలు కానీ కంపేర్ చేస్తే యూరోప్లో 2.29 కోట్ల ఆవులు ఉన్నాయి. సో వాటికి నుంచి వస్తున్న ఉత్పత్తి ఏదైతే ఉందో రెండింటిని కంపేర్ చేస్తే యూరోప్లో ఉత్పాదకత అనేది మనకంటే డబుల్గా ఉంది. అంటే మన దగ్గర ఎగ్జాంపుల్ చూస్తే ఒక 10 ఆవులు మన దగ్గర 30 లీటర్లు ఇస్తే యూరోప్లో అదే 10 ఆవులు 60 లీటర్లు ఇస్తున్న పరిస్థితి. సో వాళ్ళ ఉత్పాదకత అనేది మనకంటే రెట్టింపుగా ఉంది. ఒక యూరోప్లోనే కాదు, అమెరికాలో, న్యూజిలాండ్లో అన్ని దేశాల్లో ఈ యొక్క పరిస్థితి మన దేశం కంటే ఉత్పాదకత ఎక్కువగా ఉంది. దానికి కారణం ఏంటంటే మేలైన జాతి పశువులు అందుబాటులో ఉండడం. సో భారతదేశంలో ఇప్పటికీ మనం పెద్ద మొత్తంలో సాధారణంగా మన దేశంలో కొనసాగుతూ వస్తున్న పశువుల నుంచే పాల ఉత్పత్తి చేపడుతున్నారు పెద్ద మొత్తంలో. సో ఈ క్రమంలో ఏంటంటే వాటి యొక్క పాల దిగుబడి అనేది తక్కువగా ఉంటుంది. సో ఈ క్రమంలో ప్రభుత్వాలు కొంత చేయూతనిచ్చి నూతన వంగడాలు మీన్స్ ఈ యొక్క పశువులకి సంబంధించి నూతన జాతుల్ని భారతదేశంలోకి ప్రవేశపెట్టి రైతులని వాటికి అందుబాటులోకి తీసుకురావడం వల్ల రైతులకి మేలు జరుగుతుంది అని చెప్తున్నారు. అంతేకాకుండా పశు పోషణ ఖర్చు అనేది ఈరోజు పెద్ద మొత్తంలో పెరిగింది. పశువులకి సంబంధించి దానా కానీ, పశు గ్రాసం కానీ, పశువులని నిర్వహించడానికి అవసరమైన మానవ వనరులు కానీ ఇవన్నీ సంబంధించి పెద్ద మొత్తంలో ఖర్చులు అనేవి పెరిగిపోయాయి. కానీ అదే సమయంలో రైతుకి రావాల్సిన డబ్బు అనేది, రైతుకు రావాల్సిన ధర అనేది తగ్గుతూ ఉండడం వల్ల ఈ పాడి పరిశ్రమను నిర్వహించలేము అని చెప్పేసి చేతులు ఎత్తేసే పరిస్థితికి వస్తుంది అని చెప్తున్నారు. అంతేకాకుండా లాక్డౌన్ సమయంలో పాలని పొడిగా మార్చడం అనేది స్టార్ట్ చేశారు. ఎందుకంటే డిమాండ్ తగ్గిపోయింది. సో ఆ క్రమంలో పాలని పొడిగా మార్చడం స్టార్ట్ చేశాయి పరిశ్రమలు. సో ఈ క్రమంలో పాల పొడి ధర కేజీకి 300 ఉండాల్సిన దగ్గర ఈరోజు 160 రూపాయలకి పడిపోయింది. అంతేకాకుండా పాల పొడి ఉత్పత్తి చేయడానికి ఒక కేజీకి అయ్యే ఖర్చు 240 రూపాయలట. సో ఈ క్రమంలో ఉత్పత్తి ధర కంటే తక్కువ ధరకే అమ్మాల్సి వస్తుంది పాడి పరిశ్రమల్లో కూడా. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలాంటి ప్రత్యామ్నాయాల వైపు చూడాలి అని అంటే ప్రధానంగా ఎగుమతుల వైపు మనం చూడాలి. సో ప్రధానంగా చూస్తే మన పొరుగున ఉన్న శ్రీలంక కావచ్చు, లేదంటే అటు చైనా కావచ్చు, పెద్ద మొత్తంలో న్యూజిలాండ్ నుంచి పాల దిగుబడి చేసుకుంటున్నాయి. సో అలాంటి మార్కెట్లని మనం క్యాప్చర్ చేసుకునే అవకాశాన్ని పరిశీలించాలి. సో మనం చాలా తక్కువ ధరకే పాలు అందించవచ్చు ఈ యొక్క న్యూజిలాండ్తో కంపేర్ చేస్తే. సో అలాంటి పరిస్థితుల్లో మనము భారతదేశము ఇతర మార్కెట్ల వైపు చూడాలి. దేశంలో పెద్ద మొత్తంలో ఎక్కువగా ఉన్న పాల దిగుబడిని అంతర్జాతీయ మార్కెట్లోకి పంపడం వల్ల విదేశీ మారక ద్రవ్యం లభిస్తుంది, రైతులకు కూడా మేలైన ధర లభిస్తుంది. అంతేకాకుండా ఈరోజు చూస్తే ఆత్మనిర్భర భారత్ అభియాన్లో భాగంగా పెద్ద మొత్తంలో సంస్కరణలు తీసుకొచ్చింది ప్రభుత్వం. అంతేకాకుండా వివిధ రంగాలకు కేటాయింపులు కూడా చేసింది. సో ఈ క్రమంలో పాడి పరిశ్రమకు 15,000 కోట్లతో నిధి ఏర్పాటు చేసి రైతులకి ఈ యొక్క ఆవులు కొనుక్కోవడానికి డబ్బులు అందిస్తాము, సబ్సిడీ ద్వారా డబ్బులు అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తోంది. అంతేకాకుండా 3 లక్షల రూపాయలకి సంబంధించిన కిసాన్ క్రెడిట్ కార్డులు అనేవి రైతులకు అందిస్తున్నారు. ఎలాంటి పూచీకత్తు లేని రుణాలు. కానీ ఈ విధంగా కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ప్రభుత్వం అందిస్తోంది, బాగానే ఉంది. కానీ దానికి తగినంతగా బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి, రైతులకి సంబంధించి రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు సిద్ధంగా లేని పరిస్థితి. ఎందుకంటే బ్యాంకులు నమ్మట్లేదు, మళ్ళీ తిరిగి చెల్లిస్తారా అని చెప్పేసి ప్రశ్నార్థకంగా ఉన్న పరిస్థితుల్లో బ్యాంకులు వెనుకంజ వేస్తున్నాయి వీళ్ళకి రుణాలు ఇవ్వడానికి. అంతేకాకుండా పాల ఉత్పత్తి వ్యయాన్ని ప్రభుత్వమే అంచనా వేసి కనీసంగా చెల్లించాల్సిన మొత్తాన్ని ప్రభుత్వం నిర్ణయించినప్పుడు మాత్రమే రైతులకి మేలైన ధర లభిస్తుంది అని చెప్తాం. అంతేకాకుండా అధిక పాలనిచ్చే సంతతి పశువులను అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే ఈ పాడి రైతుల పరిస్థితి మెరుగవుతుంది. ఎందుకంటే ఒక సాధారణ ఆవుని మేనేజ్ చేయాలన్నా, ఒక సంకర జాతి ఆవును మేనేజ్ చేయాలన్నా వ్యయంలో కొద్ది మొత్తంలో తేడా ఉంటుంది. కానీ దాని నుంచి వచ్చే పాల దిగుబడి మాత్రం పెద్ద తేడా ఉంటుంది. ఉదాహరణకు దేశీయంగా ఉండే ఆవు రోజుకి 5 లీటర్లు ఇస్తే సంకర జాతి ఆవు రోజుకి 15 నుంచి 20 లీటర్ల పాలిస్తుంది. సో ఆ క్రమంలో రైతుకి ఉత్పత్తి వ్యయం కొంత పెరిగినప్పటికీ దాని నుంచి వచ్చే ఆదాయం అనేది పెద్ద మొత్తంలో పెరగడం వల్ల రైతులకు ఆదాయం పెరుగుతుంది. సో ఈ క్రమంలో ప్రభుత్వాలు కూడా దీనిపై దృష్టి సారించాలి అని చెప్తున్నాం. అంతేకాకుండా ఇందాక చెప్పుకున్నట్టుగా శ్రీలంక, చైనా వంటి మార్కెట్లను మనం క్యాప్చర్ చేసుకోవాలి. 2019-20 సంవత్సరంలో పాల ఉత్పత్తుల ఎగుమతులు అంటే పాలకి సంబంధించిన ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో బై ప్రొడక్ట్స్, సో వాటి ఎగుమతులకి సంబంధించి భారతదేశంలో 58% క్షీణత కనిపించింది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే. 2018-19 సంవత్సరంలో మనం 1.13 లక్షల టన్నుల పాల ఉత్పత్తులు ఎగుమతి చేశాం. కానీ అదే
2019-20కి వచ్చేసరికి 51,000 టన్నులు మాత్రమే మనం ఎగుమతులు చేశాం. దీనికి వివిధ కారణాలు ఉన్నాయి. సో ప్రధానంగా 2019-20 ఆర్థిక సంవత్సరంలో జనవరి నుంచి ఆల్మోస్ట్ ఈ కరోనా వైరస్ ప్రభావం, అంతకుముందు కూడా అంతర్జాతీయంగా వివిధ సమస్యలు. సో ఈ క్రమంలో దేశంలో కూడా దిగుబడులు అనేవి, పాల దిగుబడి అనేది కొద్దిగా తగ్గడం. సో ఇవన్నీ కారణాల వల్ల మన ఎగుమతులు అనేవి తగ్గిపోయాయి. అయితే ప్రభుత్వాలు ఈ ఎగుమతులపై దృష్టి సారించాలి. దేశీయంగా మనం ఆల్రెడీ స్వయం సమృద్ధి సాధించగలిగాం. ప్రధానంగా 1970s ప్రవేశపెట్టిన ఆపరేషన్ ఫ్లడ్ కారణంగా దేశంలో మనం పాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించగలిగాం. కానీ ఇతర దేశాల మార్కెట్లను క్యాప్చర్ చేసుకునే విధానంలో మనం కొద్దిగా మార్పులు చేసుకొని వేగంగా వాటిని క్యాప్చర్ చేసుకునే అవకాశాలను పరిశీలించాలి. అంతేకాకుండా ఉపాధి హామీని పాడి పరిశ్రమకు అనుసంధానం చేయాలి. ప్రధానంగా ఈరోజు ఈ యొక్క పాడి పరిశ్రమలో ఉన్న సమస్య ఏంటంటే మానవ వనరుల కొరత. సో ఈ క్రమంలో పాడి పరిశ్రమకు ఉపాధి హామీని అనుసంధానం చేయడం వల్ల పెద్ద మొత్తంలో మానవ వనరుల కొరత తీరుతుంది అని చెప్తున్నాం. అంతేకాకుండా రైతులకు ప్రభుత్వాలు ఆర్థిక సాయం అందించాలి, వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి. సో ఈ విధంగా ఇవన్నీ చర్యలు చేపట్టినప్పుడు మాత్రమే పెద్ద మొత్తంలో సమస్యల్లో ఉన్న పాడి పరిశ్రమను గట్టెక్కించడం సాధ్యమవుతుంది అని చెప్పేసి నిపుణులు చెప్తున్న పరిస్థితి. సో ఇదండి ఈరోజు వచ్చిన ఎడిటోరియల్ అంశము. నెక్స్ట్ ఇంకో ఎడిటోరియల్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.